ఎందుకంటే ఎక్కడో చేవెళ్లలో నావిడిని తీసుకొచ్చి మల్కాజ్గిరిలో నుంచోబెట్టారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ సీటు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉండే ఆ స్థానాన్ని గెలిపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు కాబట్టి ఆవిడని తీసుకురావడానికి కారణం ఏంటి? ఆవిడ గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనుకుంటున్నారు? మేడం, మా మల్కాజ్గిరి ప్రాంతంలో మల్కాజ్గిరి పార్లమెంట్లో రేవంత్ అన్న ఉండడం మా అదృష్టం. మా మల్కాజ్గిరి నియోజకవర్గం చేసుకున్న అదృష్టం. ఎందుకంటే మేము 16 రోజులలోనే రేవంత్ అన్నను పార్లమెంటుకు కొడంగల్లో ఓడిపోతే మల్కాజ్గిరిలో గెలిపించి ప్రశ్నించే గొంతు అని చెప్పేసి పార్లమెంటుకు పంపించడం జరిగింది. అలానే సార్ అంటున్నారు బీజేపీ నాయకులు, రేవంత్ అన్న గారు అక్కడ వరదలు వచ్చినప్పుడు రాలేదు, ఇట్లాంటి 10,000 రూపాయలు ఇస్తాను, 10,000 రూపాయలు ఇస్తానది మేము కాదండి, 10,000 రూపాయలు మేము కాదు, 10,000 బీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ ఇస్తాను. అయితే మేమేమంటున్నామంటే, మేము వరదలు వచ్చినప్పుడు జోనల్ ఆఫీస్ కాడ దీక్షలు చేసి ధర్నాలు చేసి నేరడ్మెట్లో మురికి కాలువలో ఒక పసిపాప పడిపోతే ఆయన వచ్చి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన వచ్చి అందరినీ పరామర్శించి అందరినీ పలకరించే ఉంది సార్. నా దగ్గర లైవ్ ఉంది, నా దగ్గర లైవ్. నేను ఏమంటున్నా అంటే, నేను వరదలు వచ్చినప్పుడు మీరు వరదల గురించి మాట్లాడారు సార్. వరదలు వచ్చినప్పుడు రేవంత్ అన్న మల్కాజ్గిరికి వచ్చి ఆయన మేము జోనల్ కమిషనర్ దగ్గర పోయి కూర్చొని జోనల్ ఆఫీస్ దగ్గర సికింద్రాబాద్లో దీక్ష చేసి ఇంటింటికి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆ దీక్షలో నేను కూడా ఉన్నాను రేవంత్ అన్నతో పాటు. వరదలు వచ్చిన టైంలో ఆయన పిసిసి అధ్యక్షుడు కాదు అంటున్నారు. సరే మేడం, మేడం పిసిసి అధ్యక్షుడు ఉన్నాడా ఎంపీగా ఉన్నాడా కాదు మేడం, ఆయన నియోజకవర్గంలో కష్టం వచ్చినప్పుడు సార్ ఏమన్నాడు, రాలేదు అంటున్నాడు. లైవ్ లో వచ్చాడు ఉన్నాడు రేవంత్ అన్న అని నేను అంటున్నాను. నేనేమన్నా లైవ్ చూపిస్తాను, నేను మీకు లైవ్ చూపిస్తాను సార్, మీకు బీజేపీ నాయకులకు నేను లైవ్ చూపిస్తాను. ఆయన సార్ నేనేమంటే ఎల్బీ నగర్ ఉప్పల్, అరే ఎల్బీ నగర్ కి వచ్చాడు, ఉప్పల్కి వచ్చాడు సార్, లైవ్ ఉంది సార్, నా దగ్గర లైవ్ ఉంది, నేను లైవ్ చూపిస్తాను సార్. మీకు ఏంటంటే మీ గుమ్మడికాయ దొంగ ఎవడు అంటే నేనే తెలుసుకున్నట్టు మీరు బీజేపీలో ఏంటంటే నోర్లు పెంచుకొని మాట్లాడుతున్నారు సార్. మీరు బీజేపీ నాయకులు గుమ్మడికాయలు దొంగ ఎవడంటే నేనే అన్నట్టు భుజాలు తెలుసుకుని మాట్లాడుతున్నారేం సార్? అవును సార్, మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే రేవంత్ రెడ్డి గారు రాలే అంటున్నారు, వచ్చిందని ఎవిడెన్స్ తో సార్ నేను చూపిస్తా అంటున్నాను. నేనేమంటున్నా అంటే ఈటల రాజేందర్ గారికి టికెట్ ఇచ్చారు సార్, ఒక బీసీ నాయకుడు భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్నప్పుడు ఈటల రాజేందర్ గారు ఎందుకు మాట్లాడతలేరు మేడం? మాట్లాడాలి కదా, ఒక బీసీ నాయకుడే కదా, ఎస్సీ ఎస్టీ బీసీ మీ నాయకులే చెప్తున్నారు కదా. అమిత్ షా గారు ఇప్పుడు లైవ్ ఉంది, నేను చూపిస్తాను సార్, ఫేక్ వీడియోలు ఎందుకు సార్? మీ అమిత్ షా గారు ఆ ఫేక్ వీడియో మీరే కదా చెప్పింది. భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తాను ఎట్లా చెప్తారు సార్? మీరు ఎట్లా చెప్తారు? ఎవరు నేను 400 సీట్లు వస్తే భారత రాజ్యాంగం రద్దు చేస్తాను రామరెడ్డి గారు. సరే అన్నారా లేదా అనే విషయం మనకి కోటేశ్వరరావు గారు క్లారిటీ ఇస్తారు, నేను చూపిస్తాను సార్, మీకు లైవ్ చూపిస్తాను. నేను ఎవరైతే మనం చూపిస్తాను. అదే సార్, మీరు కేసు పెట్టుకోండి, ఇంకేమైనా పెట్టుకోండి, ఏమన్నా పెట్టుకోండి, భారత రాజ్యాంగాన్ని 400 సీట్లు వస్తే రద్దు చేస్తామని ఇదే బీజేపీ నాయకులు చెప్పారు మేడం. ఎలా రద్దు చేస్తారు మేడం 400 సీట్లు వస్తే? అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేయడానికి. ఒకటి శ్యామరావు గారు, ఆయన అన్నారా లేదా అనేది క్లారిటీ లేదు. ఫస్ట్ థింగ్. రెండోది, ఒకవేళ అలా అని ఉంటే ప్రజలు ఎలాగో తీర్పిస్తారు, తీర్పు ఖచ్చితంగా ఇస్తాము. మేమున్న మొత్తం రాష్ట్రంలో ఉన్న అంబేద్కర్ బిడ్డలందరము మల్కాజ్గిరిలో ఎలా తీర్పిస్తామో, తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా తీర్పిస్తామో ఈ అమిత్ షా గారికి ఏలాంటి బుద్ధి చెప్పాలో అలాంటి బుద్ధి చెప్తాం. ఫేక్ వీడియో అని ఎట్లా చేస్తారు? ఫేక్ వీడియో అమిత్ షా గారు ఏం మాట్లాడిరు, దాన్ని ఎట్లా మార్చారు ఇప్పుడు చూపిద్దాం సార్. మనకొక విలేకరు సీనియర్ నాయకులు ఉన్నారు అక్కడ, వాళ్ళే చెప్తారు అమిత్ షా గారు చెప్పారా లేదా అని. సార్ మీరు ఎలా అంటారు సార్ ఫేక్ వీడియో అని చెప్పేసి? ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి మన దళిత బిడ్డలందరూ తిరుగుబాటు చేస్తున్నారు, మనం దీనివల్ల మొత్తం ఉన్న సీట్లన్నీ పీక్తాయని చెప్పేసి ఇప్పుడు బీజేపీ నాయకులు ఫేక్ వీడియో అని చెప్తున్నారు సార్. ఎట్లా ఎంతవరకు న్యాయం సార్ ఇది? ఇప్పుడు మేడం నేను ఏమంటున్నా అంటే, ఏ నాయకుడైనా పర్లేదు,
ఏ నాయకుడు ఎమ్మెల్యే కావాలన్నా ఎంపీ కావాలన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓట్లు పడితేనే ఆ నాయకుడు అవుతాడు మేడం. ఈ రిజర్వేషన్లు రద్దు చేయడానికి మీకు ఎలాంటి రైట్స్ ఉన్నాయి? మీరు భారత రాజ్యాంగం, మీరు అంబేద్కర్ అనే నాయకుడు దేవుడు అంబేద్కర్ రాయని ఆయన ఈ రాజ్యాంగం రాసినప్పుడు ఆయన రక్తం చుక్కను పెన్ను చుక్కలో ఇంకు చుక్కలా రాసి మార్చిన వ్యక్తి అంబేద్కర్. అంబేద్కర్ డిస్కషన్ అయింది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో. మీకు ఎంతసేపు భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం మీద పడ్డది వీళ్ళకి బీజేపీలకు. 2004 ఏ రాష్ట్రంలో ఎస్సీ వాళ్ళని దొక్కాలి, బీసీ వాళ్ళని దొక్కాలి. రాజేంద్ర గారు ఎందుకు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తుంగలో దొక్కాలని చూస్తున్నారు. వాదనొద్దు.